ఈ సామెతల గ్రంథములో నుండి నేను 18వ అధ్యాయము, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపకము, అయితే వాడు చావాలని కోరవద్దు. ఎందుకు ఈ యొక్క మాటను నేను తీసుకున్నానంటే, ముందేమో గత వారము నేను మహాకోపి దాని గురించి చెప్పడం జరిగింది 19వ అధ్యాయం. కానీ 18 ఎందుకు తీసుకున్నానంటే, నిన్నటి దినాన నేను దావీదు తన యొక్క కుమారుడు గురించి చెప్పాను. అయితే అది సరిగా రికార్డు మరి చేయడం రాకో, మరి ఏదో కానీ మొత్తం ఏదో లొక్కడం వల్ల, లేకపోతే సరిగా ఏదో మొత్తాన్ని పొరపాటు జరిగి ఆ మెసేజ్ రికార్డు సరిగా అవ్వలేదు. ఏ బ్రదర్ అవ్వలేదు కదా? అవ్వలేదు. వాయిస్ అర్థం కావట్లేదు. కానీ అది చాలా ప్రాముఖ్యమైన మెసేజ్. అది అసలు దావీదు ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడో నేను కూడా చాలా బాధపడ్డాను. అది రికార్డ్ అవ్వలేదు సరిగా. అంటే రికార్డ్ అయింది కానీ అర్థం కాకుండా అయింది. ఎక్కడో ఒకటో రెండో మాటలు తప్ప ఏం అర్థం అవ్వట్లేదు. అందువల్ల మరలా దీన్ని రికార్డు అవసరం, ఈ మెసేజ్ చాలా అవసరమని, ముఖ్యమైనయే సాతాను ఏదే విధంగా వాడు ఇలాంటి కలుగు చేస్తుంటాడు అనమాట. దాన్ని మరలా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే దావీదు తన కుమారుడు ఎంతో శత్రువుగా ఉన్నప్పటికీ కూడా అతడు చావులని అతడు కోరుకోనలేదు. కానీ దావీదు తన కుమారుడు ఆ బ్రతకాలనే కోరుకున్నాడు. ఆయన నమ్ముతాడు. ప్రేమ, దావీదు యొక్క ప్రేమ. అందువల్ల మరలా నేను దీని గురించి మరలా ఈ యొక్క ఉదయవేళ చెప్పాలని ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడిని ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. ఆయన నమ్ముతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మనము చివరి సమయంలో ఉన్నాం కాబట్టి, చివరి దినములో ఉన్నాం కాబట్టి, ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమే తలరాయి అని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమే ఆయనై ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. కాబట్టి ఆ ప్రేమ ముఖ్యమైనది. ఎందుకంటే ప్రేమే ప్రధానమైనది. శరీరమునకు శిరస్సు ఎంత ప్రధానమైనదో అలాగే ప్రేమ కూడా అంత ప్రధానమైనది. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపిగా ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ప్రేమనగా ఆయనే, ప్రేమనగా వేకు నక్షత్రమే. కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉంటేనే ఎత్తబడతారు తప్ప లేకపోతే వెళ్ళరు. కాబట్టి పిల్లారా, ఈ యొక్క ఉదయవేళ మనము రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుండి మనం చదువుకుందాం. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీను ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనున్నవి మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అది నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమింపవలెను వాక్యములు సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వాళ్ళని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి శ్రేష్ఠులైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ఎలోహిమైన యాశ్వామ్యశైలు ధరించుకుని వారై
శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చాలా ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఇక్కడ ఆలోచన చేయండి. ఇక్కడ ప్రేమ ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమి అచ్చి ఉండవద్దు అని ప్రేమ పొరుగు వాని కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండే ధర్మశాస్త్రం నెరవేర్చుడి అని చెప్పి, అంటే ప్రేమను గురించి మాట్లాడి ఆ తర్వాత కాలము నిద్ర మేల్కొని వెళ్ళని తెలుసుకుని ఇలా చేయడి. విశ్వాసం లేనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నదని, రాత్రి చాలా గడిచి పగల సమీపంగా, ఈ మాటలన్నీ ఆయన చెప్పాడనమాట పౌలు గారు. అంటే ప్రేమను గురించి మాట్లాడి ఆ తర్వాత నిద్ర మేల్కొని వేళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే అది రెండవ రాకడకు ముడిపడి ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ప్రేమ, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ప్రేమ. 8వది ఏమైనా చెప్పండి? ప్రేమ. కాబట్టి మనకు బైబిల్లో కూడా 8 నక్షత్రాలే ఉన్నాయి. 8 నక్షత్రాలు ఉన్నాయి. అలాగే మనము 8 నక్షత్రాలు, అందుట్లో 7 నక్షత్రాలు 7 సంఘకాలాలు అయితే 8వ నక్షత్రము నిద్ర మేల్కొని వేళకు సంబంధించిన నక్షత్రం. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ నక్షత్రం ఏంటి చెప్పండి? నిద్ర మేల్కొని వేళ, నిద్ర మేల్కొనిపోయేటువంటి నక్షత్రం. అదే ప్రేమ. ఎందుకంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ప్రేమ, ప్రేమనే 8. ఇక్కడ వేకు నక్షత్రము 8వ నక్షత్రం. 7 నక్షత్రాల తర్వాత 8వ నక్షత్రము వేకు నక్షత్రము. కాబట్టి ఇక్కడ వేకు నక్షత్రం కూడా మెస్సయే. కాబట్టి మెస్సయే ప్రేమై ఉన్నాడని, ప్రేమ స్వరూపై ఉన్నాడని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన 1996లో ఆ ప్రేమ అయినటువంటి ఆ మెస్సయే తలరాయిగా వేకు నక్షత్రముగా ఆయన రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రేమ అనబడినటువంటి ఆయన యొక్క కాలములో మనమున్నాం. ఆయన నామరిస్తాడు. ఏలియా కాలంలో లేము గాని, మనము 7వ సంఘ కాలంలో లేము గాని, 7 దినములైన తర్వాత వాళ్ళు ఆ యొక్క నీతిమంతులు ఆ ఓడలోనికి వెళ్ళిన రీతిగా ఇప్పుడు మనము 8వ దినములో మనమున్నాం. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకనే 7వ సంఘ కాలంలో 7వ సంఘ కాలంలో లోకమంతా ఉంది. మనం 8వ దినంలో ఉన్నాం. ఇంతకుముందు 7వ సంఘ కాలంలో ఉన్నాం, కానీ వేకు చొక్కొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక 7వ సంఘ కాలంలో లేము కానీ 8వ దినములో మనమున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీకు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 వేకు నక్షత్రం. వేకు నక్షత్రము ప్రేమ. 8 రాజు, దావీదు రాజు. చూశారు? 8వ వాడు దావీదు రాజు. ఇప్పుడు ఆయన షాలేము రాజు. షాలేము రాజు. ఇప్పుడు ఈ లోకమంతా 7వ సంకాలంలో మనం ఎక్కడున్నాం అనమాట. అంటే 7వ సంకాలం అంటే ఏంది? లౌదీక సంఘకాలం. లౌదీక సంఘకాలం ఎలాగైతే ధనవృద్ధి చేసుకొని మాకేమి కొదువు లేదు, మాకేమి కొదువు లేదు అనుకుంటా ఉంది. కానీ ఆత్మీయంగా అది కొదువు, రక్షణ అనే కొదువు దానికి ఉందన్నమాట. కాబట్టి ఈనాడు ఆ సంఘాలన్నీ కూడా లౌదీ సంఘం అనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సంఘాలన్నీ, అందువల్ల అవన్నీ కూడా లౌదీ సంఘ కాలంలో ఉన్నాయి. మనం ఇప్పుడు లేము. ఎందుకంటే మనం ఈ వేకు చుక్కను బట్టి మనం 8వ దినంలోకి వచ్చేసాం. ఆయన మనిషి బ్రహ్నాం గారి టైంలో, అయ్యగారి టైంలో 7వ సంఘ కాలంలోనే మనం ఉన్నాం. కానీ ఇప్పుడు 7వ సంఘ కాలంలో మనం లేము. అంటే ఈ సంఘాలు ఉన్నటువంటి ఆ యొక్క ఈ సంఘాలని 7వ సంఘ కాలంలో ఉన్నాయి. కానీ
మనమైతే ఇప్పుడు ఈ యొక్క 8వ దినములో మనమున్నాము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనం చెప్పండి? 8వ దినములో మనం. కాబట్టి 8వ దినము ఎవరిది? మెస్సీది, మనిషి కుమారునిది. ఆయనే ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే వేకు నక్షత్రము, ఆయనే తలరాయి. అందుకనే పౌలు గారు ఆ రోమా సమాజములకు రాస్తూ 13వ అధ్యాయంలో మొట్టమొదట ప్రేమను గురించి రాశాడు. తర్వాత దేని గురించి రాశాడు చెప్పండి? వేకు, ఆ యొక్క నిద్ర మేలుకొని వేళల గురించి తెలియజేశాడు. ఆయన నామమున ప్రేమను గురించి చెప్పాడు. తర్వాత నిద్ర మేలుకొని వేళ గురించి ఆయన తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ వధువు కూడా ఈ చివరి కాలంలో కలిగి ఉంటుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రేమ ఎలా చూపించాడంటే కలవరి శిలువలో రక్తాన్ని చిందించి ఆయన తన యొక్క ప్రేమని చూపించాడు. ఇప్పుడు 2వ రాకడలో రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుడు ద్వారా, రక్షించుడు ద్వారా ఆయన యొక్క ప్రేమను మనకి చూపిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఈ రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసి ఆయన రాజ్యాన్ని మనకి ఇచ్చుడు ద్వారా, ఆ రాజ్యంలో మనల్ని చేర్చుకున్నడు ద్వారా ఆయన ప్రేమను మనకు చూపిస్తున్నాడు 2వ రాకడలో. ఆయన నామమున. కాబట్టి ఈ 2వ రాకడలో ఎవరు ఎత్తబడతారయా అంటే, ఎవరు కొనిపోబడతారా అంటే, ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. కాబట్టి ఆయన వల్లే ప్రేమ కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారని మనము లేఖనాలు బట్టి మనము గ్రహించగలుగుతున్నాం. ప్రేమ తప్ప మరేమి లేదు ఆయనలో, ప్రేమ తప్ప మరేమి లేదు. ఆయన ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఆయన వధువు కూడా ఈ చివరి కాలంలో ప్రేమై ఉంటుంది తప్ప మరి ఆమెలో ఏమాత్రముగా, ఆయనలో ఏ విధంగా అయితే ద్వేషం అనే చేదు గాని, అసూయ అనే చేదు గాని, గర్వం అనే చేదు గాని, దురాలోచన అనే చేదు గాని ఏమి ఆయన లేదు. కాబట్టి అలాగే వధువు కూడా ఏ చేదు లేనటువంటి ఆమె ప్రేమ కలిగినటువంటిదిగా ఈ చివరి కాలంలో ఆమె ఉంటది. కాబట్టి ఇప్పుడు ఆ తలరాయిని గనక ఇప్పుడు ఎవరైనా కానీ ధరించుకున్నట్లయితే, అనగా మెస్సైన గనక ధరించుకున్నట్లయితే, ఈ తలరాయి అనగా ప్రేమను గనక ధరించుకున్నట్లయితే పిల్లారా, వారు ప్రేమ కలిగి మాత్రమే జీవిస్తారు తప్ప ఈ తలరాయిన ప్రేమను గనక ధరించుకోకపోతే వారు ఆ యొక్క ప్రేమ కలిగిన వారుగా ఉండరు, వాళ్ళు విడిచిపెట్టబడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమగా ఆయన వచ్చి ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన వాడు మరలా అలాంటి, ఎందుకంటే రాబోయే రాజ్యములు ఏ విధమైన ప్రేమ ఉండబోతుందో అలాంటి ప్రేమతో నింపి నేను తీసుకొని వెళ్తాడు ఆయన నామమున. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో మనం నివసించబోయేటువంటి ఆ నూతన భూమిలో అక్కడ ప్రేమ తప్ప మరేమీ ఉండదు. ప్రేమ తప్ప అక్కడ మరేమీ ఉండదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క దావీదును మనం చూసినప్పుడు దావీదు 8వ వాడు. దావీదు 8వ వాడు. అతడు రాజు అయి ఉన్నాడని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా మెస్సీ కూడా షాలేము రాజు. ఆయనే నీతి సమాధానమునకు పరిశుద్ధాత్మ ఆనందమునకు ఆయన రాజు అయి ఉన్నాడని, ఆయనే మెల్కీసెదెకు అని, షాలేము రాజని బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ ప్రేమ ఏంటి చెప్పండి? ప్రేమ 8 ప్రేమ. దావీదు 8వ వాడు, ప్రేమ. మెస్సీ 8వ వాడు. అందుకని దావీదు పిల్లారా మెస్సీకు ముందుగా అతడు ఒక
ఛాయగా ఉన్నాడనమాట. అందుకనే దావీదు ఛాయ అయితే మెస్సయ్య నిజ రూపమై ఉన్నాడు అనమాట. దావీదు ఛాయ అయితే మెస్సయ్య నిజ రూపం, దావీదు నీడ ఆయన నిజ రూపం. కాబట్టి ఇప్పుడు దావీదులో ఉన్నటువంటి ఆ ప్రేమ ఏ విధంగానంటే పిల్లారా, తన యొక్క కుమారుడు అయినటువంటి అబ్షాలోము తనకు శత్రువుగా మారిపోయాడు, విరోధిగా మారాడు. తన కుమారుడే తన యొక్క ప్రాణాన్ని తీయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి అతడు. అలాంటి ఆ యొక్క అబ్షాలోము అతడు తన తండ్రికి విరోధంగా కుట్రబన్నాడు. కుట్రబన్ని ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి వచ్చేటువంటి వారందరిని కూడా ఈ యొక్క పట్టణం బయట ఉండి పలకరిస్తూ షేక్ హ్యాండ్లు ఇస్తూ వాళ్ళు అలా హత్తుకొని ముద్దు పెట్టుకుంటూ, మీకు ఏమైంది, లోపలికి వెళ్ళారు కదా, ఏం జరిగింది, ఏంటి, నీ విషయం ఏమైంది, ఏంటి, అయ్యా నాకు సరైన న్యాయం జరగలేదు, నీకు అక్కడ సరైన న్యాయం తీర్చేవాళ్ళు లేరు, నువ్వు చెప్పేది కరెక్టే, నీది కరెక్టే, కానీ అక్కడ రాజు దగ్గర సరైన న్యాయం తీర్చేవాళ్ళు లేరు, నీది న్యాయమే అని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ, ఏమండి ఆ విధంగా ఇజ్రాయిల్ అందరూ అంటే రాజు దగ్గరికి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కూడా తన ఆ బయట ఉండి తన యొక్క వశంలోకి తీసుకున్నాడు అనమాట. అందరినీ ఇజ్రాయిల్ అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ కబుర్లు చెప్తూ ఈ కబుర్లు చెప్తూ ఆ ముచ్చట్లు చెప్పి ఈ ముచ్చట్లు చెప్పి అలా ఇలా అందరిని కూడా అతని యొక్క వశంలోకి తీసుకున్నాడు బైబిల్ చెప్తుంది. ఇజ్రాయిల్ అందరూ కూడా అంటే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే అక్కడ అబ్షాలోముని సర్వశక్తిమంతుడు అభిషేకించలేదు, అతను పిలవలేదు. కానీ సర్వశక్తిమంతుడు దావీదును అభిషేకించాడు, రాజుగా అతను అభిషేకించాడు తప్ప సర్వశక్తిమంతుడి యొక్క అభిషేకం లేకుండా ఆ విధంగా రాజు అయిపోవాలని కోరుకోకూడదు. కానీ అతడు సర్వశక్తిమంతుడి అభిషేకం లేకపోయినా, పిలుపు లేకపోయినా అతడికి రాజు అవ్వాలని, జనాన్ని ఏలాలని, జనం మీద పెత్తనం చేయాలని, అధికారం చేయాలని ఒక వాంఛ ఉండేది, కోరిక. ఆ కోరికను బట్టి అతడు రాజు దగ్గరికి వెళ్ళి వచ్చే వాళ్ళందరిని కూడా మాయ మాటలు చెప్పి కుతంత్రాలు బన్ని వాళ్ళందరిని కూడా తన వైపు తిప్పుకొని ఏం చేశాడు చెప్పండి, హెబ్రోనును అబ్షాలోము ఏలుచున్నాడని చాటింపు వేయించాడు అనమాట. అర్థమైందా? అంటే అబ్షాలోము హెబ్రోనుని ఏలుచున్నాడని చాటింపు వేశాడు. ఇజ్రాయిల్ అందరూ కూడా అబ్షాలోము పక్షం వహించారు. కాబట్టి అబ్షాలోము రాజు అయ్యాడు, ఇక మన రాజు అబ్షాలోమే అని ఆ జనులందరూ నమ్మబలికించి అనుకూలంగా తిప్పుకుని ఆ జనులందరూ కలిసి ఏం చేశారంటే అబ్షాలోమును రాజుగా ఎన్నుకున్నారు, కోరుకున్నారు. అప్పుడు దావీదుకు ఆ విషయం తెలిసినప్పుడు ఇతడు ఆ రాజ్యం కోసం రాజ్య వాంఛ కలిగి ఉన్నాడు, ఇతడు రాజు కావాలని కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరికను బట్టి ఆ యొక్క పదవి కాంక్ష కలిగి ఉన్నాడు ఇతడు, అధికార వాంఛ కలిగి ఉన్నాడు ఇతడు. దానికోసం ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడని అప్పుడు రాజు అక్కడ దావీదు తన సేవకులతో పాటు తన వారితో పాటు దాన్ని వదిలిపెట్టి ఆ పట్టణాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అంటే తన సొంత కుమారుడైన అబ్షాలోమే తనకు విరోధిగా, అంటే దావీదుకు ఒక శత్రువుగా మారి, కొడుకే ప్రాణం తీసేవారుగా మారి, మాట వినని వాడిగా, తండ్రి అంటే లెక్కలేని వాడుగా, భయభక్తులు లేని వాడుగా, కసాయి వాడిగా, క్రూరుడుగా, జాలి కనికరము లేకుండా చంపేటువంటి ఒక హంతకుడుగా మారిపోయాడు అన్నమాట సొంత కుమారుడే. అతడు చాలా సౌందర్యవంతుడు. అతన్ని దావీదు ఎంతో చక్కగా పెంచాడు. అయినప్పటికీ కూడా కృతజ్ఞత తండ్రి పెంచాడు కదా, చిన్నప్పటి నుండి నన్ను ఎంతో ఆ రుణం తీర్చుకోవాలా, కృతజ్ఞత కలిగి ఉండాలనే భావం కూడా ఏమీ లేదు అతడు. బైబిల్ చెప్తుంది ఎవరు రుణములు వారికి తీర్చుడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ కుమారుడు
ఆ విధంగా రాజుకు విరోధిగా మారడమే కాకుండా దావీదు యొక్క రాజ్యాన్ని గాని ఆ ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకొని సమస్తాన్ని కూడా ఆక్రమించుకుని వాడై అతడు చాలా క్రూరంగాను భయంకరముగాను పూర్తిగా సాతాను సంబంధిగా అతడు అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, దావీదైనట్లయితే రాజ్యాన్ని పోగొట్టుకుని వాడై, ఇజ్రాయెల్ని పోగొట్టుకుని వాడై, వాడి చేత నిరాకరించబడిన వాడై, తృణీకరించబడిన వాడై, తన సేవకులతో పాటు తన వారితో పాటు అరణ్యముల్లో తిరుగుతూ, కొండల మీద తిరుగుతూ, గుహల్లో తలదాచుకుంటూ ఆ విధంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుందంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఆ రోజుల్లో దావీదుకి అక్కడ స్థలం లేదు. మెస్సీకి కూడా మొదటి రాకడలో మనం చూసినట్టయితే అక్కడ ఎవరు కూడా ఆయన యూదులు చేర్చుకోవడానికి ఇష్టపడలా, ఏదో కొద్ది మంది ఏమో. అందుకన్నాడు ఆయన, నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల నివాసములు కలవు గాని. నక్కలకు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి, దావీదు తలవాల్చుకోవడానికి ఆ పట్టణంలో చోట్లేదు. మీకు అర్థమైందా? ఆ రాజ్యంలో చోట్లేదు. అందరూ శత్రువులుగా మారిపోయారు, విరోధులుగా మారిపోయారు. దావీదు అరణ్యముల్లో తలదాచుకుంటూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మీరు గమనించండి. అంతేకాదు సౌలుకు సంబంధించిన షిమి అనబడిన వ్యక్తి కూడా ఏమన్నాడంటే, నీకు సౌలు కుటుంబం యొక్క దోషం నీ మీదకి వచ్చింది, అందుకని నీ సొంత కుమారుడే నీ మీద తిరుగుబాటు చేసి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని నేను అరణ్య పాలు చేశాడు, నువ్వు నరహంతకుడివి, నువ్వు దుర్మార్గుడు అని శపిస్తూ ఆ దావీదు మీద రాళ్ళు విసురుతూ ఉండేవాడు అన్నమాట. రాళ్ళు విసురుతూ ఉంటే పిల్లారా, దావీదు అతడు ఎంతో ఓర్పు కలిగిన వాడు, సహనము కలిగిన వాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నట్టు అభిషేక్ అంటాడు, రాజా అతడు కుక్క వంటి వాడు, అతడు నేను అలా దూషిస్తూ ఉన్నాడు, నువ్వు అనుమతిస్తే నేను వెళ్ళి అతడు తల నరికి వస్తానన్నప్పుడు దావీదు అంటాడు, అవునురా, నువ్వంటే నేనంటే నీకు చాలా ప్రేమ, నేనంటే నీకు చాలా ఇష్టం, కాబట్టి నువ్వు ఆ పని చేయి, కరెక్టే, మిగతా వాళ్ళకి ఎవరు కూడా ప్రేమ లేదు అని అనలేదు, కానీ అది వద్దు అని చెప్పాడు. ఆయన నామరిస్తాడు. ఒకవేళ సర్వశక్తిమంతుడు, ఎందుకంటే సమస్తం మన మేలు కొరకే సమకూడి జరుగుతుంటాయి కాబట్టి, ఇదంతా నా మేలు కొరకే జరుగుతా ఉంది, మన మేలు కొరకే జరుగుతా ఉంది కాబట్టి ఆ సర్వశక్తిమంతుడు అతను దూషించినట్లు, అతడు రాళ్ళు వేయినట్లు, అతడు ముఖం మీద దుమ్ము పడేలాగా కాలుతో తన్నుతూ ఉంటే ఆ ముఖం మీద ఆ దుమ్ము వచ్చి, ఆ ధూళొచ్చి దావీదు ముఖం మీద, దావీదుతో ఉన్న వారి మీద పడుతూ ఉండేదన్నమాట. అర్థమైందా? అంతగా అవమానపరిచినప్పుడు కూడా ఆ యొక్క దావీదు ప్రేమ కలిగి ఉండాడే తప్ప ఏ మాత్రం కూడా కోపం రాలేదు అతడికి. ఎంత మౌనమో, ఎంత నోరు తెరవకుండా ఆయన చిత్తానికి అప్పగించుకొని ఆయన అనుమతించాడులే. హల్లెలూయా. అది ప్రేమ. శత్రువుల్ని ప్రేమించేవాడు దావీదు. మీకు అర్థమైందా? శత్రువుల్ని ప్రేమించేటువంటి వాడు దావీదు. తనను ఉమ్మివేసిన వారిని మెస్సయ్య కూడా ఉమ్మివేసి, ముసుగు వేసి, ఉమ్మి ఊసి ఆయన మీద, మెస్సయ్య మీద ముసుగేసి దూషిస్తూ కొట్టారు ఆయన్ని. అయినా కూడా నోరు తెరవల మెస్సయ్య. అలాంటి ప్రేమ. అదే పని నేను చేస్తే ఎంత గొడవలు అయిపోతాయో. ఊళ్ళో వాళ్ళని, బంధువుల్ని, వాళ్ళని వీళ్ళని పిలిచి నిన్ను ఎవరైనా నీ భార్యో అందనుకోండి, నన్ను ఇలా అంటావా, అలా అంటావా, అలా చెప్పిస్తావా, ఇలా చెప్పిస్తావా, మీ అమ్మగారిని పిలుస్తాను, మీ నాన్నగారిని పిలిచి మీటింగ్ పెట్టి ఇలా అంటావా, మమ్మల్ని రాళ్ళేస్తావా అని పెద్ద మనుషుల్లో పెడతాను, నేను పెద్ద గొడవ చేసి పడేస్తాను. ఒకవేళ నీ భర్తే అన్నాడు అనుకోండి, మా వాళ్ళు పిలిచి తెలుస్తాను ఈ సంగతి, ఎంత దూరం చూస్తా నేను, లేకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా. అలాగా నీ భార్యను, నీ భర్తను, లేకపోతే ఇంట్లో వాళ్ళను ఆ విధంగా నువ్వు ఓర్పు లేకుండా, సహనం లేకుండా, ప్రేమ లేకుండా
ప్రవర్తన చేస్తుంటావు, కానీ దావీదు అలా చేయలేదు. ఆయన నమ్మనిస్తాను దూషిస్తూ ఉన్నా నీకైతే ఆ దూషణ మాటలకు దుర్మార్గుడా, నరహంతుకుడా అలాంటి మాటలు అంటా ఉంటే నీకు ఆ యొక్క సౌలు కుటుంబం యొక్క పాపం నీ మీదకి వచ్చింది. అందుకని నీ సొంత కుమారుడే నీ మీద తిరగబడి నిన్ను తరివేశాడు అని అంటే మాటలు అంటా ఉంటే నీకు ఎక్కడ లేని కోపం వచ్చాను. అక్కడ ఉన్న వాళ్ళు అనొచ్చు, ఈ సొంత ఊరుకుంటారేంటి అలా అంటుంటే, అంతంత మాట్లాడుతుంటే రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు పక్కన కొంతమంది. అర్థమైంది మీకు? అలా చెప్పిస్తూ ఉంటే నువ్వు ఊరుకుంటావేంటి? రాళ్ళేస్తుంటే ఊరుకుంటావేంటి? ఊరుకుంటావేంటి? రోషం లేదా నీకు? చాలా మంది పగ తీర్చుకోవడం రోషం అనుకుంటారు, కక్ష తీర్చుకోవడం రోషం అనుకుంటారు, కోపం తీర్చుకోవడం రోషం అనుకుంటారు. దావీదుకి ఎలాంటి కోపము రాలేదు, ఎలాంటి ఏమి రాలేదు, కానీ వాళ్ళ పట్ల దయ కలిగిన వాడే, ఏ కీడు చేయకుండా దయ కలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే. హల్లెలూయా! సర్వశక్తిమంతుడు అనుమతించాడు, వాళ్ళని అలా వదిలేయండి. ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత ప్రేమ! హల్లెలూయా! అందువల్ల దావీదు అక్కడ ఒక తలరాయి వలె ఉన్నాడు, ప్రేమగా ఉన్నాడు. నీవు కూడా దావీదు వలె అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! అంతేకాదు, సొంత కుమారుడే తిరగబడినప్పుడు కూడా సొంత కుమారుడి మీద కూడా ఏ మాత్రము కూడా అతనికి ద్వేషము లేదు, కోపము లేదు, ఏమీ లేదు. మీకు అర్థమైందా? ఆ అబ్షాలోం మీదకి యుద్ధానికి వెళుతున్నారు యోవాబు, వీళ్ళందరూ కూడా అబ్షాలోం మీదకి యుద్ధానికి వెళ్తుంటే, అంటే తన కుమారుడి మీదకి యుద్ధానికి వెళ్తుంటే, వెళ్ళండి, వెళ్ళి మీరు అబ్షాలోం ఎక్కడ కనపడినా కానీ వాడిని చంపేయండి, వాడు చావాలంతే. నాకు వాడి వల్ల విసుగు వచ్చింది, వాడి వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది, వాడి వల్లే నేను కష్టాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ కూడా నేను పడుతున్నాను. వాడు నాకు బతికుండడం చూడలేకపోతున్నాను నేను, వాడు చావాలి. కాబట్టి మీరు ఎక్కడ కనపడే మొట్టమొదట అబ్షాలోముని మీరు చంపేసేయండి. నా కొడుకుని చూడొద్దు, నా కుమారుడిని మీరు చూడొద్దు, వాడు చేసిన పనులు మంచివి కాదు, వాడు నన్నే హింసించి బాధ పెట్టి నిద్ర లేకుండా చేస్తున్నాడు, వాడు అతడి వల్లే నాకు ఎన్ని బాధలు, కాబట్టి అతన్ని చంపేయండి అని దావీదు చెప్పలేదు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా! బుద్ధి లేని కుమారుడు, కానీ అతడు చావలేని అతడు కోరుకొనలేదు. నిజంగా లోకంలో ప్రేమ లేని వారైనట్లయితే ఆ విధంగా అంటారు, ప్రేమ లేని వారైతే అలాంటి కుమారుడు నాకు అక్కర్లేదు, అలాంటి కుమారుడు నాకు పుట్టకపోయినా బాగుండు, నాకు చెడబుట్టాడు వీడు, ఏమే నువ్వు ఇలాంటి దానికన్నా ఇలాంటి వాడి కన్నా ఏంటే అని వాళ్ళ భార్య మీద కూడా వెళ్ళిపోతాడు, కొంత ప్రేమ లేని పిచ్చోడైతే. నీకు అర్థమైందా? ఇలాంటి కొడుకు మనకు అక్కర్లేదు, చెడబుట్టాడు ఇతడు. అందరిలో కూడా అవమానంగా ఉంది, కొడుకు తండ్రి మీద తిరగబడ్డాడనంటే చాలా అవమానంగా ఉంటుంది. ఇప్పుడు తండ్రి పిల్లోడి మీద కోపడితే పెద్ద పట్టించుకోరు, ఎవరేమనుకోరు. ఎందుకంటే తండ్రి కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు ఎవరు పిల్లల మీద కోపడినా ఏదో చెప్తున్నాడు లేదా, పిల్లడు తప్పు చేసి ఉంటాడు, సరిగా నెరవలేదు కాబట్టి ఏదో చెప్తున్నాడు లేదా అనుకుంటారు. అదే పిల్లలు ఎదురు తిరిగారు అనుకోండి, కొట్టబోయారు అనుకోండి, అయిపోయి అది పిల్లలు చూసావా, పెద్ద చిన్న గౌరవం లేనిది, ఓకే వాళ్ళ నాన్న మీదకి వాళ్ళ అమ్మ మీదకి ఎలా గొడవలకి వెళ్ళిపోతున్నారు, తనబోతున్నారు, పళ్ళు కొరుకుతున్నారు, కొట్టబోతున్నారు, వీళ్ళు చంపైపోతున్నారు, వీళ్ళు పిల్లలు చూడు ఎలా మారిపోయారో, పెద్ద గౌరవం అంటారనమాట. అవునా? లోకం అంతా ఏం చేసి చెప్పండి, అలా అనుకుంటుంది అనమాట. లోకం కూడా అలాగే. ఏమండి, ఆ కుమారుడు ఏంటి దావీదు మీద అలాగా చేయొచ్చా? అతను రాజు, అభిషేకించబడిన వాడు, తప్పు కదా అనుకుని ఉండొచ్చు. కానీ దావీదు అయినట్లయితే ఇలారా తన కుమారుడి పట్ల
అంత హింస బాధ కలిగేసే పనులు చేసినప్పటికీ కూడా, అవమానకరమైన పనులు చేసినప్పటికీ కూడా చావవల్లని కుమారుని కోరుకొనలేదు. కానీ నువ్వు చస్తే బాగుండని, అతడు చస్తే బాగుండని ఏమాత్రం ఆలోచనలో కూడా అనుకోనలేదు. కానీ మాటల్లో కానీ ఎక్కడ కూడా ఎవరితో కూడా మీరు ఆ యుద్ధానికి వెళుతున్నారు కదా, అబ్షాలోమును చంపేయండి అని చెప్పలేదు. కానీ నా కుమారుని మీరు జాగ్రత్తగా చూడండి, నా కుమారుని మీరు ముట్టవద్దు, నా కుమారుని మీద అబ్షాలోము మీద దయ చూపించండి. హల్లెలూయా. కడుపు కోతకు కలుగు చేసిన కుమారుడు అతడు, ఎంతో బాధ కలుగు చేసిన కుమారుడు అతడు. మీకు అర్థమైందా? అయినప్పటికీ కూడా తన కుమారుణ్ణి దావీదు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే ప్రేమ ప్రేమ ప్రేమ. అందుకని మెస్సీ అంటాడు చూడండి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకొని తలంచిన రీతిగా అనేక మార్లు నేను తలంచితిని గాని మీరు నారోలేదు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లలు తిరగబడేవారుగా, తిరగబడే కుమారుడుగా, పెద్ద చిన్న అని గౌరవం, రాజు అని గాని గౌరవము, సేవకుడు అంటే గౌరవము గాని, తల్లిదండ్రులు అంటే గౌరవము గాని లేనటువంటి వారు ఉంటారు. లోబడే స్వభావం లేనటువంటి వారు ఉంటారు. అభిషాలోములాగా ఉంటారు పిల్లలు చాలా మంది. అయినప్పటికీ కూడా శత్రువుగా మారి తండ్రినే చంపాలని చూసినటువంటి కుమారుడు, అలాంటి కసాయితనము కలిగినటువంటి పిల్లలు ఉంటారు. మీ ఇంట్లో నీ కొడుకో నీ కూతురు ఏమని ఉండొచ్చు, శత్రువులుగా మారి ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క బంధువులు ఎవరైనా సరే. ఇక్కడ భావం ఏంటంటే, నేను హింసించినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను శ్రమ పెట్టినా, అలాంటి పిల్లలైనా ఎవరినైనా కానీ ఆ యొక్క దావీదు వలె ప్రేమించమని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీవు కనుక మెస్సయ్య అనబడు ఆ ప్రేమను తలరాయిని కనుక నువ్వు రెండవ రాకడలో పొందుకొని ఉన్నట్లయితే నువ్వు ప్రేమ తప్ప మరి ఏమీ కలిగి ఉండవు. నీకు కీడు చేసిన వారు కూడా కీడు చేయాలనే ఆలోచన నీకు ఉండదు. నీకు హాని చేసిన వారికి కూడా హాని చేయాలనే ఆలోచన నీకు లేకుండా ప్రేమ మాత్రమే. దావీదు చూడండి, తనకు హాని చేసినట్టు తన కుమారుడు కీడు చేసినట్టు కీడుకరమైన ఆలోచన చేసి, దుష్ట ఆలోచన చేసే, దురాత్మ చేత, చెడ్డాత్మ చేత దుష్ట ఆలోచనలు చేసేటువంటి తన కుమారుడు విషయంలో కూడా అతడు కీడు కలగాలని, నశించాలని కోరుకోవట్లేదు. కానీ అతడు పట్ల దయ కలిగి ఉండమని, అతన్ని చంపవద్దని కోరుకుంటున్నాడు. ఆయన నామనిస్తాడు. అదే నీ ఇంట్లో నీ అత్తో, నీ మామో, నీ బావో, నీ పిన్నో, నీ వదినో, నీ బామ్మర్ది ఎవరో ఏదో అన్నారు అనుకోండి, నీ భర్త ఎవరో, లేకపోతే బయట వాళ్ళు వెలుపల్లో శాపనార్థాలు వీటి ఏదో అన్నారు అనుకోండి, ఊరుకుంటావా? అలాంటి కీడు చేస్తే నువ్వు ఊరుకుంటావా? ప్రేమ లేదు నీలో. ప్రేమ లేదు కాబట్టి నువ్వు ఊరుకో. మీ అత్తగారు ఊరుకుంటావా? శాపనార్థాలు పెడితే మీ మామగారు ఊరుకుంటావా? లేదా మీ నాన్న ఊరుకుంటావా? మీ అమ్మను ఊరుకుంటావా? శాపనార్థాలు పెట్టి నిన్ను రాళ్ళేసి కొట్టి, నిన్ను తరివేసి తిట్టేసి ఇన్ని చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఎందుకు ఊరుకోవట్లేదు? నువ్వు నీలో ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ లేని వాళ్ళు ఊరుకోరు, ప్రేమ లేని వాళ్ళు ఒప్పుకోరు, ప్రేమ లేని వాళ్ళు షిమీని ఒప్పుకోరు, ప్రేమ లేని వాళ్ళు అబ్షాలోమును ఒప్పుకోరు, చావాలనే కోరుకుంటారు. షిమీని వెళ్ళి కత్తి తీసుకొని నరికి అని చెప్తాను ఉంటే ప్రేమ లేదు కాబట్టి. కానీ అతనిలో ప్రేమ ఉంది కాబట్టి, అతను ప్రేమ కలిగిన వాడు కాబట్టి పిల్లారా, దావీదు చూడండి, వాళ్ళు నశించవాలని కోరుకోవట్లేదు కానీ తన కుమారుడు చావాలని కోరుకోవట్లేదు, కానీ అతను రక్షించబడవాలని కోరుకుంటున్నాడు. ఆయన నమ్ముతున్నాడు. హల్లెలూయా. అలాంటి ప్రేమ నీలో ఉందా? నా కుమారుడు పట్ల దయ చూపించండి నాయనా. మా అత్తగారి పట్ల దయ చూపించయ్యా, మా అమ్మగారి పట్ల దయ చూపించయ్యా, మా నాన్నగారి పట్ల దయ చూపించయ్యా. నశించిపోకుండా, ఉగ్రతన పడిపోకుండా సహాయం చేయా. ఆ విధంగా నువ్వు ప్రార్థిస్తున్నావా, అడుగుతున్నావా? అంతేగాని ఆ యుద్ధంలో అతను చావాల్సిందే, అతను చావాల్సిందే, మా ఆయన చావాల్సిందే, మా ఆయన చావాల్సిందే, వీళ్ళు చావాల్సిందే.
వాళ్ళు చావాల్సిందే, నేను బాగుంటే చాలు అనుకున్నాడా? అనుకోలేదు. తను ఎలాగైతే సజీవుడుగా ఉన్నాడో తన కుమారుడు కూడా అదే విధంగా ఉండాలని, తన శత్రువు కూడా అదే విధంగా ఉండాలని అతడు కోరుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ అబ్షాలోము అంత కసాయితనం కలిగిన వాడినప్పుడు కూడా దావీదు అతడు రక్షించబడవలని కోరుకొని మీరు వెళ్ళినప్పుడు ఆ యొక్క అబ్షాలోము పట్ల మీరు దయ చూయించండి, అతన్ని చంపవద్దు అని కోరుకున్నాడు. కానీ చంపవద్దని కోరుకున్నప్పటికీ కూడా సర్వశక్తిమంతుడు ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ఆయన అభిషేకించిన వారి వైపు చూస్తుంటాడు. ఆయన నామనిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి, దావీదుని అభిషేకించాడు కాబట్టి, దావీదు రాజుగా ఆయన అభిషేకించాడు కాబట్టి, ఎవరు ఎన్ని తోలివేసినా, తృణీకరించినా, బయటకు తోసేసినా, ఎన్ని చేసినా మరలా సర్వశక్తిమంతుడు తీసుకుని వచ్చి మరలా ఆయన అభిషేకించిన దావీదుని నిలవబెట్టుకుంటాడు. ఆయన నామనిస్తాడు. ఎవరైతే విరోధంగా ఉన్నారో, ఎవరైతే విరోధంగా లేచారో, తిరుగుబాటుతనంగా లేచారో ఆయన అభిషేకించి, ఎందుకంటే దావీదు రాజే కాదు, ప్రవక్త కూడా. నీకు అర్థమైందా? కీర్తన గ్రంథము ఇవన్నీ ఎవరు చెప్పండి? దావీదు. కాబట్టి పిల్లారా, అతడు ప్రవక్త కాబట్టి అతడు ఆ యొక్క భయంకరమైన పరిస్థితి, ఆ సమయంలో కూడా అతడు చాలా ఇబ్బందుల్లో ఉండి కూడా, తన కష్టాలని కారణం కూడా తన కుమారుడిని ఎరిగి ఉండి కూడా ఆ కుమారుణ్ణి దయచూయించమని కోరాడు. కానీ సర్వశక్తిమంతుడైతే అతని విషయంలో ఊరుకోలేదు. ఆయన నామనిస్తాడు. ఎందుకంటే దావీదంటే సర్వశక్తిమంతుడు చిత్త ప్రకారం నడిచేవాడు, ఆయన ఆలోచన ప్రకారం నడిచేవాడు, ఆయన ఆలోచన నెరవేర్చేవాడు. ఆయన యొక్క లేఖనాల్ని ఆయన ఏం చెప్పాడు దాన్ని నెరవేర్చేవాడు. ఎక్కడైనా పాపంలో పడినా అతను పశ్చాత్తాపడి అలాంటి పాపాలు విడిచిపెట్టి యథార్థంగా నడిచేటువంటి స్వభావం కలిగిన వాడు దావీదై ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అయితే ఆ సమయంలో అబ్షాలోము గాడిద మీద వెళుతూ, ఏమండి, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి చాలా కొమ్మలు ఎక్కువగా చిక్కులుగా ఉన్నాయి అనమాట కొమ్మలు. ఇతను చాలా జుట్టు ఎక్కువ. గాడిద మీద ఆ చెట్టు కింద వెళుతూ ఉన్నప్పుడు ఆ చెట్టుకి ఆ జుట్టు తగులుకుంది. గాడిద వెళ్ళిపోయింది, ఆ చెట్టు తగులుకొని వేలాడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన శిక్షించుటకు విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన న్యాయవంతుడని బైబిల్ చెప్తుంది. ఆయనకు విరోధంగా లేచిన వారిని, ఆయన అభిషేకించిన వారికి విరోధంగా లేచిన వారిని ఆయన శిక్షించేవాడని బైబిల్ చెప్తుంది అన్నమాట. రక్షించువాడు, శిక్షించువాడు. అలాగూ శిక్షించకపోయినట్లయితే ఆ నిబంధనకు విలువ ఉండదు, ఆ చట్టానికి విలువ ఉండదు, ఆ చట్టాన్ని ఎవరు గౌరవించరు. అందుకని ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయన నీతిమంతుడు రక్షించి దుష్టులను ఆయన శిక్షించేవాడు. ఇప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకోమని గవర్నమెంట్ చెప్పింది, పెట్టుకోకపోతే హెల్మెట్ 2000 1000 ఫైన్ వేస్తారు వాళ్ళు. ఆ పెనాల్టీ లేదనుకోండి, ఆ శిక్ష లేదనుకోండి, ఆ చట్టానికి గౌరవుడుదా? ఎవ్వరు దాన్ని పట్టించుకోరు. హెల్మెట్ పెట్టుకునే చట్టాన్ని, ఆ మాటని ఎవ్వరు లెక్క చేయరు, ఎవ్వరు పట్టించుకోరు. శిక్ష ఉంది కాబట్టి భయపడి అందరు కూడా ఆ పెనాల్టీ కట్టాల్సి వస్తుందని భయపడి హెల్మెట్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళి హెల్మెట్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అవునా? అలాగే ఇక్కడ కూడా ఆ శిక్ష అనేది లేదనుకోండి, ఆ తిరుగుబాట్లు ఎక్కువైపోతాయి. అర్థమైందా మీకు? తిరుగుబాట్లు ఏమవుతుందో చెప్పండి. ఆయన అభిషేకించిన వారి మీద తిరుగుబాట్లు ఎక్కువైపోతాయి. అప్పుడు ఆయన రాజ్యం నిలవదు, అంత గందరగోళం అయిపోద్ది. అబ్షాలోమును అలా వదిలేశాడు అనుకోండి, దావీదుకి చేసిన వాగ్దానాలు ఏమవుతాయి? మరి దావీదు ద్వారా, ఒక కుమారుడు ద్వారా ఆ యొక్క తన కుమారుని ఒక సింహాసనము అనుగ్రహిస్తానని, రాజుగాని చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అయితే అబ్షాలోము మాత్రము కాదు. మరి అలాంటి వాగ్దానాలు ఏమవుతాయి? అవన్నీ నెరవేర్చబడాలంటే వాక్య విరోధంగా నడిచినటువంటి వారిని ఆయన ఏం చేయాలి చెప్పండి? సర్వశక్తిమంతుని విరోధంగా నడిచినటువంటి వారిని
శిక్షించేటువంటి అధికారం ఆయనకుంది. అందుకని ఆయన ఎప్పుడు ఏ తప్పు ఉండదు. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్తాడు ప్రతిదీ. ఏ దోరులో కూడా ఏమి తినొచ్చో ఏమి తినకూడదో ముందుగానే చెప్పాడు ఆయన. వాళ్ళు బుద్ధిపూర్వకంగా కావాలని వాళ్ళు ఏం చేశారు చెప్పండి, తిన్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది? మాట విన్న వాళ్ళ తప్పు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ముందుగానే చెప్పాడు. అది ఆయన చెప్పలేదనుకోండి, ఈ తినొచ్చు ఈ తినకూడదని చెప్పలేదనుకోండి, వీళ్ళు తిన్నారు అనుకోండి, అప్పుడు వచ్చి ఇది ఏం తిన్నారు అంటే మాకు చెప్పలేదు కదా అంటారు. అప్పుడు ఆయన తప్పు అయిపోతుంది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ముందుగానే ఆయన చెప్తాడు, ఆయన అమరిస్తాడు. ఆ విధంగా చెప్పాడు. బైబిల్లో కూడా దావీదుతో చెప్పాడు. అదే విధంగా ఏమండి, దావీదుతో చెప్పాడు ఆయన, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, సౌలుకు దూరమైనట్టు నా కృప నీకు దూరము కాదు అని చెప్పాడు ఆయన. సౌలుకు దూరమైన కృప నీకు దూరము కాదు అని దావీదుతో చెప్పాడు. కాబట్టి ఆ మాటల్ని నిలబెట్టుకున్నట్టుకై సాతాను చేత ప్రేరేపించబడి ఎంతమంది లేచినప్పటికీ కూడా ఆ కృపను ఆయన నిలబెడతాడు, ఆయన అమరుస్తాడు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వీధిలో వాళ్ళు, ఎక్కడైనా వాళ్ళని కావచ్చు, ఆయన నిలబెడతాడు. అందుకని అబ్షాలోము ఏమైపోయాడు చెప్పండి, తనకు తానుగానే ఆ గాడిద మీద వస్తూ ఆ జుట్టు ఆ చెట్లుకి చిక్కుబడిపోయి వేలాడుతూ ఉన్నాడు. ఎవరు తీసుకెళ్లి వేలాడదీయలేదు అక్కడ. అర్థమైందా మీకు? ఆ తర్వాత యోవాబు వచ్చి ఏం చేశాడు చెప్పండి, 3 బాణాలు తీసుకుని అబ్షాలోము గుండెలకేసి కొట్టినప్పుడు అతడు చనిపోయాడు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. దావీదు ప్రేమ మాత్రం చూయించాడు, ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. తన కుమారుడు చావాలని అతడు కోరుకొనలేదు, కానీ బ్రతకాలని కోరుకున్నాడు. కానీ అది ఆయన చిత్తం అలాగుంది, ఆయన అమరిస్తాడు. కాబట్టి పిల్లారా, అందువల్ల దావీదు యొక్క పిల్లారా మనము చూసినట్లయితే అతడు ఒక ప్రేమ కలిగిన వాడు. అందుకనే మనం వసంత కాలంలో మనం ఉన్నాము. దావీదు నక్షత్రం యొక్క కాలంలో ఉన్నాము. దావీదు నక్షత్రం అనగా దావీదు కేడమే. కేడమనగా రక్షణ. కేడెం అనేది ఏంటంటే మనం రక్షించేది, మనం కాపాడేది. అందుకని సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖడ్గం తీసుకుని వెళ్ళాడు అనుకోండి, డాలు లేకుండా ప్రమాదం. అందుకని డాలు అంటే పళ్ళెం లాంటిది ఉంటుంది అనమాట, ఇలా పెద్దది. పోలీసులు కూడా అలాంటిది కలిగి ఉంటారనమాట. ఎవరు రాళ్ళు విసిరేసినప్పుడు దాన్ని అడ్డు పెట్టుకుంటారు అనమాట. ఇలా ఎలా ఉంటుంది పోలీసుల దగ్గర పొడవుగా. అర్థమైందా? అలాగే యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులు ఏం చేస్తారు చెప్పండి, సైనికుడి చేతిలో ఇలాంటి పళ్ళెం లాంటిది ఉంటుంది అనమాట. ఎలాంటిది ఉంటుంది అనమాట. అక్కడ పట్టుకొని ఎదుటి వ్యక్తి కత్తి విసిరినప్పుడు ఆ డాలు అడ్డు పెడుతుంటాడు అనమాట. ఆ కత్తి దెబ్బ డాలుకు తగులుతా, పళ్ళానికి తగులుతుంది తప్ప వ్యక్తికి తగలదు. అంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి డాలు ఉపయోగపడతా ఉంటది. ఖడ్గమేమో ఎదుటి శత్రువుని చంపడానికి ఖడ్గం ఉపయోగపడుతుంది. అందుకని తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఈ కత్తితో ఏం చేస్తాడంటే శత్రువుతో యుద్ధం చేస్తాడు అనమాట. ఆ డాలే ఇప్పుడు మనకు మెస్సయ్యా. మన ప్రాణాలను కాపాడేటువంటి శత్రువు ఖడ్గముతో ఇలా కొట్టినప్పుడు డాలు అడ్డుగా వచ్చి కాపాడుతుంది. అందుకనే ఇజ్రాయెల్కి ఐగుప్తునికి మధ్య ఆయన దావీదు కేడెముగా డాలుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు వేసేటువంటి ప్రతి ఖడ్గము యొక్క ప్రతి దెబ్బకు కూడా డాలు అడ్డుగా ఉంటుంది. డాలు అడ్డు పెట్టి ప్రాణాలను కాపాడుకుంటారు. ఇప్పుడు ఆయనే మన ప్రాణాలను కాపాడేవాడుగా, ఆయనే శత్రువుతో యుద్ధము చేసేవాడుగా ఆయనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, నువ్వు ప్రేమ మాత్రమే. అందుకని ఆ యొక్క పౌలు గారు చెప్తున్నారు, ప్రేమ తప్ప మరి ఏమీ వచ్చి ఉండవద్దని చెప్తున్నాడు. దావీదు కూడా చూడండి, శత్రువుల పట్ల గాని ఎవరి పట్ల అయినా, షిమీ పట్ల గాని సౌలు పట్ల గాని
అతడు ప్రేమ కలిగి ఉండాడే తప్ప మరి ఏమి కలిగి ఉండడు. ప్రేమ తప్ప మరి ఏమి బాకీ ఉండదు అన్నాడు. మీరు ప్రేమే కలిగి ఉండాలి. ఎలాంటి వాళ్ళు నీకు అనవసరం. ఇప్పుడు అసూయ పరులా, నేను మంచి వాళ్ళని ప్రేమిస్తాను తప్ప వీళ్ళు అసూయ పరులు, పాస్టర్ గారు వీళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండమంటాడేంటి? వీళ్ళు గర్విష్ఠులు, వీళ్ళు కోపిష్ఠులు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు. ఏమండి? నీకు దానితో సంబంధం లే, అది ఆయన చూసుకుంటాడు. ఏమండి? అందరూ అనొచ్చు, అవయా నీ కుమారుడు మంచోడు కదయా దావీదు, మరి ఎలా అంటావేంటి? ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. దావీదు చెప్పుండొచ్చు, ప్రేమ తప్ప మరి ఏమి కలిగి ఉండకూడదయా. అతను చెడ్డోడు కావచ్చు, అయినా మనం ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆయన ప్రేమను పొందుతావు. నువ్వు దేశాన్ని కలిగి ఉంటే, నువ్వు కక్షను కలిగి ఉంటే దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఆ కుమారుడు అలాగే ప్రేమకు బదులుగా తండ్రి మీద ద్వేషము, అసూయ, కక్ష, లేకపోతే ఆ రాజ్యకాంక్ష ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి తిరిగి దాన్నే పొందుకున్నాడు. కీడు చేసేది కాబట్టి కీడునే తిరిగి పొందుకున్నాడు. అతను దావీదు మేలు చేసేవాడు కాబట్టి మేలునే పొందుకున్నాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు దావీదుకి ఇచ్చిన దానిని, అభిషేకించి ఇచ్చిన రాజ్యాన్ని కుటిల తంత్ర ప్రయత్నాలు చేసి ఆక్రమించుకున్నది నిలబడదని ఉందని నిలిచింది. అది అబ్షాలోముకు నిలిచిందా? రాజ్యం నిలిచిందా? అబ్షాలోము నిలిచాడా? నిలవరా. కాబట్టి అందుకనే అన్యాయంగా, అక్రమంగా, మోసముగా ఏది వద్దు. అలాంటిది ఉన్నా కానీ అది నీకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనకు కావాలి, ఆయన ఇచ్చిన అభిషేకం మనకు కావాలి. ఆయన ఇచ్చేదే అది నిత్యమైనది. ఆ కృప ఎన్నడూ దూరము కాకుండా ఉంటుంది ఆయన. అందుకని అబ్షాలోము వలె ఇతరుల దాని పట్ల నువ్వు ఆశ, ఆపేక్ష ఎప్పుడూ కలిగి ఉండొద్దు. అర్థమైందా? అబ్షాలోము వలె దురాశను కలిగి ఉండొద్దు, చెడ్డాశలు నువ్వు కలిగి ఉండొద్దు. కానీ దావీదు వలె నువ్వు ఉండాలి. అలాంటి మంచి మనసు కలిగి ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ప్రేమ కలిగి ఉంటే నేను దీవిస్తాడు. ఆయన నామస్తాడు. ఆయన రాజ్యాన్ని ఇచ్చి నేను దీవిస్తాడు. 1000 ఏళ్ల పాలన ఇచ్చి ఆయన దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ తర్వాత అబ్షాలోము చనిపోయినప్పుడు కూడా ఆ పానీలే నేను అప్పుడేదో దయచేయించండి అన్నాను, కానీ ఆ పేడ విరగడైపోయింది, దరిద్రం వదిలిపోయింది, పోతే పోయాడు అలాంటి కుమారుడు అని అనుకోరా. నీకు అర్థమైందా? అతడికి రాజ్యం మీద ఉన్న ప్రేమ కంటే, ఏమండి, ఆ యొక్క ప్రజల్ని ఆలాలని దానికంటే కూడా ఎదుటి మనిషి పట్ల ప్రేమ ఎక్కువగా ఉంది. ఆయన నామనిస్తూ ఆది సంఘము కూడా అదే విధంగా ఉంది. ఆది సంఘము కూడా చూడండి, దావీదు ఎలాగైతే ఆ రాజ్యమును వాటిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే, అధికారం పట్ల వాంఛ కలిగిన వాడుగా ఉన్నట్లయితే, దాని మీద ప్రేమ కలిగిన వాడుగా ఉన్నట్లయితే, అయ్యో అది పోయిందని బాధపడుతూ ఈ కొడుకు పోతే చత్య బాగుండాలని అనుకునేవాడు. కానీ అది కాదు, వాటికంటే కూడా మన సహోదరుని ప్రేమించడమే, ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి ఉండడమే ముఖ్యమని, వాటన్నిటికంటే ఎక్కువగా, ఆ రాజ్యము కంటే ఎక్కువగా. ఎందుకంటే అతను బ్రతుకుంటే ఇతను ఉండనివ్వడం, విరోధంగా ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా రాజ్యం పోయినా పర్లేదు, ఏం పోయినా పర్లేదు, వాడు బాగుంటే చాలు, వాడు ప్రేమగా ఉంటే చాలు, అలా కోరుకున్నాడు. ఆయన నమ్మడిస్తాడు. ఆది సంఘము కూడా అంతే. వాళ్ళు కలిగి ఉన్న వాటిని కూడా అమ్మి సహోదరుల పట్ల ప్రేమ కలిగిన వారే వారు అక్కర్లో పాలు పొందారు. ఆయన నమ్మడిస్తారు. హల్లెలూయా. వాటి మీద వాళ్ళకి ఏమి లేదు చెప్పండి, ప్రేమ లేదు వాళ్ళకి. దావీదు కూడా వాటి మీద ప్రేమ ఉన్నట్లయితే, అవి బాబు నా రాజ్యం పోయింది, నా పట్టణం పోయింది, నా ప్రజలు పోయారు, ఎలాగా ఇప్పుడు నన్ను రాజు ఎవరు అనుకుంటారు, అప్పుడు వాడు త్వరగా చంపేసేయండి, నా సింహాసనం కావాలా కోరుకున్నాడా? లోకంలో వాటిని ప్రేమించే వాళ్ళు ఎదుటి వారిని చంపైన వాటిని కోరుకుంటారు. అది అబ్షాలోముకి అదే ఉంది. అబ్షాలోములో ప్రేమ లేదు కాబట్టి తండ్రిని చంపైనా రాజు అవ్వాలి, ఆ పట్టణంలో ఉండాలి నేను అని వాంఛ ఉంది అతనికి.
దావీదు అలాగ ప్రేమ కలిగిన వాడు కాదు, ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగిన వాడు. అందువల్ల పిల్లారా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు ఆయన గమనిస్తా. అందువల్ల ప్రేమ కలిగిన వారు ఎత్తబడతారు. దావీదు చూడండి, తనకున్న రాజ్యము కంటే కూడా, వీటన్నిటికంటే కూడా అతడు ఆ యొక్క శత్రువుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి అదొందండి, ఎంత ప్రేమ మీరు చూడండి. కాబట్టి పిల్లారా, నీవు కూడా దావీదు వల్ల ప్రేమ కలిగి ఉంటే తెల్లవారుజామున నిద్ర మేల్కొని వెళ్ళను ఆ వేకువ చుక్కాల మెస్సయ్య యొక్క ప్రేమ అలాంటిది. దావీదు ఎలా ప్రేమ కలిగిన వాడు, మెస్సయ్య కూడా అదే విధంగా ప్రేమ కలిగిన వాడు. ఆయన శత్రువులని ప్రేమించాడు. తన సొంత కుమారులే, తన సొంత జనులే ఏమండి ఆయన సిలువేశారు. అయితే వారిని చావాలని ఆయన కోరలేదు, కానీ వాళ్ళ ప్రపంచ నలుదిక్కులకు చెదరగొట్టాడు. మరలా వాళ్ళు తిరిగి స్వదేశానికి వాళ్ళు వస్తారు, ఆయన నమ్మనిస్తారు. ఎందుకంటే వాగ్దానం ఏదైనా చేయబడినప్పుడు దాని నుండి ఎవ్వరు దూరం చేయలేదు. దావీదు రాజుగా వాగ్దానం చేశాడు, కుమారుడు దూరం చేయాలనుకున్నాడు, అయింది, అది అవల. ఇజ్రాయెల్ దేశం ఉంది, అది ఇజ్రాయెల్ దేశం, అది మరలా ఆ దేశాన్ని మరలా తిరిగి వాళ్ళకి ఆయన ఇస్తాను. ఎంతమంది వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నా మన తిరిగి ఆయన ఏం చేస్తాడు చెప్పండి. అలాగే మనం కూడా ఆ దేశంలోకి వెళ్ళబోతున్నాం. అదే 3వ ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. అది ఆ భూమిని శుద్ధి చేస్తాయి. అప్పుడు ఆ భూమి మీద మనము నివసించబోతూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు నీవు ఆయన తలరాయిగా వచ్చాడు. కాబట్టి ఆ మెస్సయ్య ప్రేమే, ఆ ప్రేమ దావీదులో ఆయన ఉంచాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడు దావీదు. ఈనాడు కూడా ఆయన ప్రేమ నీలో ఉన్నట్లయితే నీవు కూడా దావీదు వలె ప్రేమ కలిగి ఉంటావు. అలాంటి ప్రేమ కలిగిన వారి రాణిగా ఉండబోతున్నారు ఆ రాజ్యం. హల్లెలూయా. అలాంటి వారే రాణిగా ఉండుట అర్హులు. రాజుగా ఉండుట కానా దావీదు ఎలాగ అర్హుడో, మెస్సయ్య ఏ విధంగా అర్హుడో, నీవు కూడా రాజుగా అలాంటి ప్రేమ లక్షణాలు కలిగి ఉంటేనే ఎత్తబడతావు. తప్ప నిన్ను చెప్పించారు కాబట్టి వాళ్ళ ముఖం చూసి ఇలా తిప్పి ఎవరు అంటారు, అయ్యా బ్రదర్ నిన్ను అలా ఇలా అన్నారు, కానీ ఎవరి గురించి చెప్పారనుకోండి, వాళ్ళు రాగానే ముఖం తిప్పేసుకుంటారు, బుర్ర తిప్పుకుంటాం. నాకు బ్రదర్ చెప్పాడు, మన సిస్టర్ చెప్పింది, ఇలా అలా అన్నారంటే ఇల్లు ఇప్పుడు వచ్చారు నా దగ్గరికి అని నువ్వు ముఖం తిప్పుకుంటావు, ఇలాగా బొంగమూ తీసుకొని. ఆ జబ్బు నీలో ఉందంటే నరకమే. నీకు హృదయం లేదో పెట్టుకొని కనుక, ఏమండి ఆ జబ్బు నీలో ఉందంటే నరకమే. ఇక్కడ నీకు బాగానే ఉండొచ్చు, మూతి తిప్పుకోవడం కానీ ముఖం తిప్పుకోవడం కానీ, ఎవరైనా రాగానే ఆయన చూసి తిప్పుకునేట్టు ఎందుకు లెక్క. శత్రువులైనా సరే, నేను దూషించిన వారైనా సరే, మీద రాళ్ళు వేసిన వారైనా సరే, నేను హింసించిన వారైనా సరే ముఖం తిప్పుకోవడానికి లేదు. ఆ జబ్బు మీకు ఎక్కడి నుండి వచ్చిందేమో, అది ఎవరి దగ్గర అంటించుకున్నారేమో, జాగ్రత్త. తింటే ఒకవేళ మారితే మంచిదే. ఇంకా అర్థమైందా? ఆ జబ్బు కనుక నీలో ఉందా, ఇంకా పోలేదా, అని ప్రమాదంలో ఉన్నట్టేను. కాబట్టి పిల్లారా, ప్రేమ ప్రేమ షిమి అనుకుని ఉంటాడు, అరే నేను రాళ్ళు వేసాను, ఉమ్మేశాను అనుకుందాం, లేకపోతే ధూళి అంటే మట్టి ముఖం మీద పడేలాగా, ఒంటి మీద పడేలాగా ఎలా దుమ్ము రేపుతా ఉంటే కాలుకి గాలికి ఎగిరిపోయి దావీదు మీద పడిపోతాడు. దావీదు అలా ఉన్నాడు, వస్తున్నాడు, ఇతను ఎదిరెళ్ళి దుమ్ము పడుతుంది, తంతనాడు, వెళ్ళి ఎగిరి ఒకరు పడిపోతుంది. షిమి అనుకుని ఉంటాడు, నేను దుమ్ము అది మట్టి చల్లాను కాలుతోటి, దుర్మార్గుడా, నరంతుకుడా అని శపించాను. అయినా కానీ దావీదు కోపం రాలేదంటరా. ఇంకోడైతే నా ప్రాణం తీసేసేవాడే. దావీదు చాలా మంచోడు అనుకుని ఉండొచ్చు షిమి. అలాగే నీ గురించి అనుకోవాలా. నేను శపించిన వాళ్ళు, నేను హింసించేవారు, నేను దూషించేవారు అనుకోవాలి. అప్పుడే నువ్వు ఎత్తబడతావు. కొడుకు కూడా అనుకుని ఉండొచ్చు, ఏలాడతా, అరే మా నాన్నగారు ఎంత మంచి ఆయన రా దావీదు, ఎంత మంచి వ్యక్తి. ఇంకోడైతే ఇలాంటి కొడుకు చావాలని కోరుకుంటాడు, తిరగబాటు చేసినందువల్ల
హాని చేసినందువల్ల, కీడు చేసినందువల్ల, రాజ్యాన్ని దోసుకున్నందువల్ల, ప్రజలందరూ కూడా మాయ మాటలు చెప్పి తన వైపు తిప్పుకున్నందువల్ల మరి ఇంకొక తండ్రి అయితే చంపేస్తారా? కానీ మా నాన్నగారు లేకపోతే మా తండ్రి నా కుమారుడు పట్ల దయచేయించండి అన్నాడంటే మా తండ్రిలో ఎంత ప్రేమరా! నేను ప్రాణాలు తీయాలని చూసాను, నేను నా పట్ల ఎంత ప్రేమరా అనుకోని ఉండొచ్చు. అబ్షాలోము నీ శత్రువు నీ గురించి అనుకోవాలి. అదే అగ్ని నిప్పులు కుప్పగా పోయడం అనమాట. కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేత జయించాలి హృదయాలు. కానీ నీకు అలాగనుకోవాలా? నీ ఇంట్లో కానీ, నీ అత్తమామలు కానీ, నీ బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజంలో ఎవరైనా కానీ శత్రువులుగా ఉంటే, బయట వాళ్ళు ఎవరైనా శత్రువులుగా ఉంటే దావీదుని గురించి అన్నట్టుగా నేను అనుకోవాలి. అంత ప్రేమ కలిగి ఉండాలి. అంత ప్రేమ ఉంటే అనుకుంటారు. దోషణకు ప్రతి దోషణ, శాపనార్థాలు ప్రతి శాపనార్థాలు పెడుతూ, మట్టి తీసుకొని మళ్ళీ తిరిగి మట్టేస్తూ, ఉమ్మెత్తి తిరిగి ఉమ్మేస్తూ, కొడితే కొడుతూ ఉంటే నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నట్టే. కొత్త నిబంధన ప్రకారం అలా ఉండాలి లేదు. నువ్వు ధర్మశాస్త్ర ప్రతి కీడు చేస్తున్నావు ధర్మశాస్త్రం ప్రకారం. దోషం ప్రతి దోషం అలా ఉండాలంటే నీ ఇంకా మారలా. నీలో ప్రేమ లేదు. నీలో ప్రేమ ఉంటే అలా చేయవు. వాళ్ళలో ప్రేమ లేదు. ఇప్పుడు షిమీలో ప్రేమ లేదు. దావీదు కూడా షిమీలాగే చెప్పించి చేసాడు అనుకోండి, దావీదులో కూడా ప్రేమ ఉంది. కానీ దావీదు అలా చేయలేదు. అందుకని షిమీకి దావీదుకి తేడా ఉంది. శత్రువుకి దావీదుకి తేడా ఉంది. కుమారుడికి దావీదుకి తేడా ఉంది. అలాగే నీకు శత్రువుకి తేడా ఉండాలి. వాళ్ళలాగా నువ్వు ఉంటే నువ్వు నమ్ముకో, ఆయన నమ్ముకోవడం, నేను అలాగే ఉంటాను, నేను మారను, దావీదులాగా నేను ఉన్నంత నాకు ఓపిక లేదు, నాకు అంత సహనం లేదు, అంత ఓర్పు లేదు, నేను దావీదులాగా ఉండలేను, షిమీలాగే ఉంటా, అబ్షాలోము లాగే ఉంటా. ఉండు, అలా నిర్ణయించుకొని ఉండు, నరకంలో ఉంటావు శుభ్రంగా. కానీ నమ్ముకోవడం దేనికి? ప్రార్థన చేసుకోవడం దేనికి? ప్రయాసపడడం దేనికి? ఆయన కోసం ఏదేదో చేయడం దేనికి? అన్ని వేస్ట్ అయిపోతాయి. నువ్వు మార్చుకునే ఉద్దేశం లేకపోతే, ప్రేమ కలిగిన వ్యక్తిగా మారాలనే ఆలోచన నీకు లేకపోతే, దావీదు వలె బ్రతకాలని ఒక తలంపు నీకు లేకపోతే, నువ్వు ఏమి చేసినా వృధాయే. కాబట్టి చూడండి, ఆ తరువాత కుమారుడు చనిపోయాడని తెలిసినప్పుడు అతను ఏడ్చాడు ఎలుగెత్తి, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, చనిపోయావా? అంతేగాని అబ్షాలోమా పోతే పోయావులేరా. వాళ్ళందరూ శుభవార్త చెప్తున్నారు. ఓ యుద్ధంలో విజయం వచ్చింది, ఆయనకే స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అంటూ ఉంటే ఓ విజయం వచ్చిందా? వాడు పేడము చచ్చిపోయాడా? అలా అడగట్లేదు. అబ్షాలోము ఎలాగున్నాడు? అబ్షాలోము ఎలాగున్నాడు? ఆనందపట్టలేదు అతడు దావీదు. ఇక నా రాజ్యం నాకు వచ్చేస్తుంది, ఇప్పుడు నా ప్రజలందరూ నాకు వచ్చేస్తారు, ఇప్పుడు నా రాజ్యాన్ని, నా పట్టణం నాకు వచ్చేస్తుంది, నా శివారు నాకు వచ్చేస్తుంది అని ఎగరటం లేదు దావీదు. నువ్వైతే ఎగిరేస్తావు, ఎందుకంటే నీకు లోకాశలు ఎక్కువ కాబట్టి. అవి రాగానే, ఎందుకంటే నీ మనసు భూ సంబంధమైన మనసు, నువ్వు లోక సంబంధం వ్యక్తివి కాబట్టి, నీకు సహోదర ప్రేమ ఉండదు కాబట్టి, ఇది ఆశలు కలిగిన వ్యక్తివి కాబట్టి ఆనందపడిపోతుంటావు. విజయం వస్తే ఆ సమయంలో ఆ ప్లేస్ లో నువ్వుంటే, నువ్వంటే నువ్వు కాదు, అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అంటున్నాను నేను. ప్రేమ కలిగిన వాళ్ళు అంటలేదు నేను. ఎవరు ఏ స్వభావం కలిగి ఉంటారో, ఏ స్వభావం గురించి మాట్లాడుతున్నానో ఆ స్వభావం కలిగిన వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. గంతులేస్తారనమాట. అమ్మయ్య నా కష్టాలు తీరిపోతాయి, అమ్మయ్య నా బాధలు తీరిపోతాయి, ఇంకా అడరిలో తిరగడం ఉండదు, ఏముండదు. చక్కగా నేను ఆ పట్టణంలోకి వెళ్తాను, అందరూ నా గురించి కీర్తన పాడుతుంటారు, నాకు మర్యాద చేస్తుంటారు, చాలా బాగుంటది. అమ్మయ్య పోతే పోయిన దరిద్రుడు ఈ లోక సుఖాలు, లోక భోగాలు అని కోరుకునేవాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క నాశనాన్ని, మరణాన్ని కోరుకుంటారు. వాటి కోసం దావీదు అలా కోరుకోలేదు. అవి పోయినా ఎదుటివారు బాగుండాలని
క్షేమాన్ని కోరుకొని, రక్షణని కోరుకొని, ప్రేమను కోరుకునేటువంటి వాడే ఎంత మంచి మనసు కలిగిన వాడు చూడండి. ఆయన మనసు సంత కుమారుడి సందర్భంలో అడుగుతాడు. అభిషేక్ వీళ్ళందరూ అంటారు, మేము అతన్ని చంపేదము షిమీన్ అంటే దావీదు అంటాడు, సొంత కుమారుడే ఈ విధంగా నా ప్రాణం తీయాలని చూస్తూ ఉంటే షిమీ నా మీద తిరగబడ్డంలో ఆశ్చర్యమే ఉందన్నాడు. అర్థమైందా పిల్లలు? అందుకని ఈనాడు చాలా మంది ఈ వీటి కోసం చంపేసుకుంటారు ఒకరికొకరు. అర్థమైందా? ఒకరినొకరు ఏం చేస్తుంటే చెప్పండి, ఈ లోక సంబంధం ఆస్తుల కోసమే చంపుకుంటుంటారు, తన్నుకుంటుంటారు. దావీదు అలా తన్నులాటికి వెళ్ళాల, అబ్షాలోం వచ్చాడు అలాగా, వాటి కోసం తండ్రిని చంపాలని చూశాడు, కానీ దావీదు అలా చేయలేదు. హల్లెలూయా. ఎందుకు? అలాగే మనది కూడా ఆయన యొక్క రాజ్యం ఇహలకు సంబంధమైంది కాదు. మెసేజ్ అన్నాడు, నువ్వు రాజువా అని అంటే నా రాజ్యము ఇహలకు సంబంధమైంది కాదు అన్నాడు ఆయన. అందుకనే మనం తాత్కాలికమైన ఈ లోకంలో ఉన్నాం, తాత్కాలికమైన శరీరంలో ఉన్నాం. ఒక సమయంలో ఈ శరీరము మార్పు చెంది పైకి వెళ్ళిపోతుంది. అందువల్లనే మనం ఎప్పుడు కూడా ఎవరో నేను హింసించారని, కీడు చేశారని, హాని చేశారని, ద్వేషించారని, వాళ్ళ చావులని, వాళ్ళు వినబడ అలాంటివి నువ్వు కోరుకోవద్దు. కానీ ప్రేమ కలిగి ఉండు, ప్రేమించు. ఏడుస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయాడని వార్త తెలిసినప్పుడు అప్పుడు యోవాబు అంటాడు, అయ్యా యుద్ధములో మేము పోరాడి అందరు ప్రాణాలు రక్షించినటువంటి మాకంటే అబ్షాలోము పట్ల నీకు నీ యొక్క ప్రేమ ఎక్కువ. ప్రేమ అతని మీద నీకున్న ప్రేమ మా మీద లేదు అని అంటారు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన వాడు. బుద్ధి లేని నీ కుమ్మాడు నీ శత్రువుగా ఉన్నా, ప్రార్థన రమ్మంటే మాట వినకుండా, ఆరాధనకు రమ్మంటే రాకుండా, చెప్పిన మాట వినకుండా, లోబడకుండా, విరోధంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ అడవి గాడిదలాగా, కట్టుబాట్లు లేని గాడిద. అడవి గాడిద అంటే ఎవరు చెప్పండి? అడవి గాడిదకి యజమాని ఉండడం. యజమాని అంటే అర్థం ఏంటి? యజమాని అంటే నడిపించేవాడు అనమాట. యజమాని ఏం చేస్తాడు చెప్పండి? గాడిదనే నడిపిస్తాడు, దానికి మేత వేయడం, తీసుకెళ్ళడం, అలా తీసుకెళ్ళడం, ఇలా తీసుకెళ్ళడం. గొర్రెలకు కూడా యజమాని ఉంటాడు. అడవి గాడిదకి యజమాని ఉండడం అంటే ఎవరి మాట వినదు అడవి గాడిద. అందుకని దాన్ని ఎవడు పెంచుకోడు. అది ఏం చేస్తా చెప్పండి? మాట వినకుండా, ప్రార్థన రమ్మంటే రాకుండా, బుధవారం ప్రార్థన రమ్మంటే రాకుండా, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ కాలేజ్ దగ్గర ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, ఆ ఫ్రెండ్ రమ్మన్నాడు, ఈడు రమ్మన్నాడు, ఇది రాసుకోవాలి, ఇది రాసుకోవాలా. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తుంటే కుర్రోళ్ళ గురించి ఎక్కువ. అబ్షాలోము కూడా అలా ఉన్నాడు కాబట్టి, కుర్రోడు కాబట్టి, కొడుకే కాబట్టి ఏదో ఒక సాకులు చెప్పి అడవి గాడిదలుగా ఆ ఇంటికి ఇంటికి, ఆడింటికి ఈడింటికి, అమ్మాయిలింటికి అబ్బాయిలింటికి అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఆ పుస్తకాలు పుట్టుకుని ఈ పుస్తకాలు పుట్టుకుని సాధన మానేసి. ముఖ్యం ఇది, ప్రధానమైంది ఇది. అందుకని ఆయన్నే మొదటగా ప్రేమించాలి. ఆయనే ముఖ్యమైన వాడు, ఆయన ప్రేమే ముఖ్యమైనది. కాబట్టి అలాగే ఊరి మీద తిరిగే దేశ దిమ్మరులాగా కట్టుబాట్లు ఉండవు వాళ్ళకి. ఇలా ప్రార్థన రా, ఇలా తగ్గించుకో, ఇలా ఆరాధించు, ఆ కట్టుబాట్ల ప్రకారం నడవు, ఇలా ఉండు, అలా ఉండు అంటే ఉండదు. అడవి గాడిద, కట్టబడిన గాడిద ఉంటుంది. ఏమైనా బరువులు భుజం మీద పెట్టి వీపు మీద పెట్టామనుకోండి, యజమాని ఎంత బరువు పెట్టినా తిట్టడం, అలా ఇలా చేయడం, సనుక్కోవడం, గొనుక్కోవడం ఏముండదు. మా చిన్నతనంలో ఆ యొక్క సున్నం వచ్చేది, బట్టలు ఉతకడానికి సున్నం వచ్చేది అనమాట. అర్థమైంది? ఓళ్ళల్లో తీసుకొస్తా ఉండేవారు. సున్నం ఈ వీపు మీద పెట్టుకుని, చాలా బరువు ఉంటుంది సున్నం. అది అలాగ మోసుకొని వస్తాయి. అలాగే కాశ్మీర్ కొన్ని ప్రాంతాలకు వెళ్తే కొండలు, ఆ కొండల ప్రాంతాల్లో ఆటోలు కానీ, సైకిళ్ళు కానీ ఏమి వెళ్ళవు. అడవుల్లో ఉన్న కర్రలు కానీ, కట్టెలను కానీ ఏమైనా కిందకి తీసుకొని రావాలంటే కొండ మీద నుండి గాడిదల మీద ఎక్కించి, గాడిద మీద పెట్టి ఆ కర్రలో కట్టెలు మీరు తీసుకొస్తాను. అందుకని గాడిద చాలా చాకరీ చేస్తాను. ఒడ్డు చాలా చాకరీ చేస్తాను. ఏం సనుక్కోదు, ఇసుకోదు. దానికి శ్రమ కావాలి, దానికి కష్టపడడం అంటే ఇష్టం, శ్రమ పడడం అంటే ఇష్టం. అది లోపడుతుంది, అది మాట వింటది, యజమాని మాట వింటది. ఈ అడవి గాడిద అలా ఉండదు. భుజం ఏదైనా పని చెప్పాను పారిపోద్ది.
ఏదైనా భుజం ఒక బరువు పెట్టామనుకోండి కనబడదు కది. ఎక్కడ మంచి చెట్టు మొద్దు ఇక్కడ పెట్టామనుకోండి, అడవిగాడిని తీసుకొచ్చి భుజం మీద పెడదాం అనుకున్నావా పారిపోద్ది. ఎందుకంటే బాగా తిరగడం ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఆ గుట్టకి ఈ పుట్టకి, ఆ తినడం ఇది తినడం, ఆ హోటల్లో పడి వేయడం ఈ హోటల్లో వేయడం, కనబడిన కొట్టల్లా ఏదో ఒకటి తింటా ఉండడం. మేకలు అలాగే తింటాయి, గాడిద కూడా అలాగే తింటా ఉంటుంది. ప్రతి కొట్టు దగ్గర ఆగుతాయి, ఏది కనపడితే తింటా ఉంటాయి. ఎంత కడుపు ఖాళీ ఉండదు దానికి అడవి గాడిదకి. పనికి మాత్రం ఏం చేస్తా చెప్పడం, తప్పించుకు తిరుగుతుంటాయి. ఏదో పని చెప్పామనుకోండి, ఆ పాస్టర్ గారు నేను ఇక్కడ లేనండి, సాయంత్రం వస్తానండి, ఇక కనపడదా గాడిద, అడవి గాడిదని. ఎవరు సిస్టర్ ఎవరు ఏదైనా పని చేయాలని చెప్పామనుకోండి, అలాగండి సాయంత్రం వస్తానండి, మధ్యాహ్నం వస్తాను, రేపు వస్తాను, కనపడదు. ఇక ఒకవేళ కనబడినా కానీ దాన్ని ఊసేస్తారు. అయ్యో నేను కనబడతానన్నానే, కనబడిన మాట ఇచ్చానే, అది తప్పు కదా, క్షమించండి అనని కూడా అనరు. దాన్ని ఊసెత్తేమనుకోండి మళ్ళీ గుర్తు చేయడం కూడదు. మనకి గుర్తు చేస్తే మళ్ళీ చేయలేదు అంటారు, మళ్ళీ చేయమంటారు, మళ్ళీ ఎత్తు తగులుకుంటుంది మనకి. ఇది అడవిగాడిది. ఇది అడవిగాడిది ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి చూస్తారు అనమాట. ఇది అర్థమైందా? అలాగే అడవిగాడిదలు అవి తినడానికి పనికొస్తాయి తప్ప, తిని తిరగడానికి పనికొస్తాయి తప్ప దేనికి పనికిరావు. నున్నగా ఉంటాయి, చక్కగా మెరిసిపోతుంటది, నున్నగా తలతలలాడిపోతుంటాయి. పాపం ఈ కట్టబడిన గాడిద శ్రమ పడుతూ ఉండదు ఆయన గురించి. అందుకని అది మెస్సైన మోసినటువంటి గాడిద. హల్లెలూయా, హల్లెలూయా. అడవి గాడిద పనికిరాదు, అడవిలో తిరగడమే. అలాగే నువ్వు కూడా ఊరి మీద తిరగడమే తప్ప ఆయనకి పని చేయు, ఆయన్ని మొయ్యు, ఆయన కార్యాలు మొయ్యు. ఎవరి అవసరాల్లో పాలు పొందవు, పరిశుద్ధుల అవసరాల్లో కానీ సేవకుల అవసరాల్లో కానీ ఎవరి అవసరాల్లో పాలు పొందవు చెప్పినా తప్పించుకుంటా. నిజంగా మొన్న ఒక ఆయన పని చెప్తే చెప్పానో లేదో, డబ్బులు వస్తాయి కదా అని చెప్పి, రేపు రమ్మంటారండి, రేపు రమ్మంటారండి రోజు ఫోన్ చేసేవాడు. ఆయన జీతం వస్తుంది. మరి లోక సంబంధంగా ఆ విధంగా ఉంటే వాళ్ళు మీరు పరలోక సంబంధంగా ఆయన నీకు ప్రతిఫలం ఇస్తారు. పరిశుద్ధుల అవసరాల్లో పాల్గొంటే నీకు ఎవరైనా చెప్పినప్పుడు నువ్వు అలా చేయాలి. అసలు నీకు ఆ బహుమతి ఆ జీతం మీద ఆశ ఉంటే, నీకు ఆశ లేదు, అడవి గాడిది కదా ఉండదు. కట్టబడిన గాడిదైతే ఎవరైనా ఏదని చెప్పారనుకోండి, వచ్చి లేకపోతే చేసి, అయ్యా నేను ఏదో చేయాలన్నారు కదా, ఈరోజు రమ్మంటారా, ఏమండి ఈరోజు రమ్మంటారా అని అడుగుతుంది. అది కట్టబడిన గాడిద. మీకు అర్థమైందా? ఎందుకంటే దానికి పరలోక పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందితే, సేవకుల అవసరాల్లో పాలు పొందితే ప్రతిఫలం వస్తుందని దానికి తెలుసు. హల్లెలూయా. అడవి గాడిద అలా చేయదని ఏదో అని చెప్పి ఏమైందండి అని అడగడం కూడా అడగదు. పలానా చెప్పామనుకోండి, అయ్యో పలానా చెప్పారు కదా ఏమైంది, ఎవరైనా దొరికారా, ఎవరైనా బిగించారా, ఎవరైనా ఏదైనా చేశారా అడగన కూడా అడగరు అనమాట. అడవి గాడిద అడగదు, పట్టించుకోదు అడవి గాడిద. కట్టబడిన గాడిద అలా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి, ఆ ప్రేమను విడవద్దు. అందుకని పౌలు గారు ప్రేమ చూడండి, పౌలు గారు అదే చెప్తున్నారు, దావీదు ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉన్న ధర్మశాస్త్రమును నెరవేర్చుటి. కాబట్టి ఇప్పుడు ప్రేమని తలరాయిని పొందుకున్నట్లయితే నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశింపవద్దు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవల వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగు వారిని కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటి. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి బాకీ ఉండొద్దని చెప్తున్నాడు. అచ్చి ఉండవద్దంటే బాకీ ఉండొద్దని చెప్తున్నాడు.
ఇది దావీదులో మనం చూస్తుంటాం. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. మెస్సీలో మనం చూస్తున్నాము. ఈ రోజు ఇది నీలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రేమను కలిగి ఉన్నావా లేదా ఆలోచించే. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ విసిగిస్తున్నాడు, విసుగు పుట్టిస్తున్నాడు, సత్యం బాగుండు అని దావీదు అనలేదు. దావీదుని అబ్షాలోము విసిగించినట్లుగా నీకంతా ఎంతో విసిగించాడు. నేనంత విసిగించలేదు నీ పిల్లలు. దావీదు అబ్షాలోము చేసినట్లుగా చేయలేదు నీ పిల్లలు. నిన్ను ఎంతో ఘోరముగా చేశాడు అబ్షాలోము. అయినా కానీ ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ నీ పిల్లల విషయంలో నువ్వు ఆ ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ శత్రువుల విషయంలో ప్రేమ కలిగి ఉంటున్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతిదీ నువ్వు ప్రేమతో చేస్తున్నావా? ఇదెందుకు, అదెందుకు, అలాగెందుకు, ఇలాగెందుకు అనుకుని సడుక్కుంటూ కొనుక్కుంటూ ఇదెవడు చేస్తాడు, ఇదెవడు చేస్తాడు అని అనుకుంటూ ఇదెవడు తెస్తాడు, అదెవడు తెస్తాడు, ఇదెవడు వండుతాడు, అదెవడు వండుతాడు, అలాగేలాగా సడుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తున్నావేమో సుమా. ఏమి ప్రతిఫలం పొందవు. ప్రతిదీ నువ్వు ప్రేమతో చేయి. ప్రేమతోనే ప్రతిదీ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాతిథ్యం ఎవరిస్తారు? యాతిథ్యం ఎవరు చేస్తారేంటి? సనుకోవద్దు సుమా. ఇష్టముతో చెయ్యి, ప్రేమతో చెయ్యి. శత్రువులు కూడా దావీదు ప్రేమించారు. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. ప్రేమించుచున్నా గ్లోరీ ఏది నీలో ప్రేమ. ప్రేమించుచున్నా ఏది నీలో త్యాగం. ప్రత్యేకించబడినావా ప్రియమైన యేసయ్యా పాదుగా. ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి పాదుగా. ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ. ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం. హల్లెలూయా.